హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నామంటే పనసతొనలు. ఈ పనసతొనలు స్వీట్ రెసిపీ ఫ్రెండ్స్. పిల్లల నుంచి పెద్దల దాకా చాలామంది ఇష్టపడతారు. అయితే ఆ ప్రాసెస్ ఏంటో ఇవాళ వీడియోలతో సింపుల్ పద్ధతితో చూద్దాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. గోధుమ పిండి అయితే 1 కప్పు తీసుకున్నానండి. మైదా పిండి కూడా ఈక్వల్ క్వాంటిటీతో రెండు కలిపి కప్పు తీసుకున్నానండి. ఒకటికి ఇంకో కప్పు వేడి చేసిన ఆయిల్ కొంచెం వేసాను ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి లైట్గా. ఇది స్వీట్ కదా, అందుకనే సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేయాలి. ఈ మొత్తం కలిపేసి చపాతీ పిండిలా కలుపుకుందాం ఫ్రెండ్స్. దీన్ని గోరువెచ్చటి వాటర్ తీసుకొని దీంట్లో వేస్తూ మీరు చపాతీ పిండిలాగా కలపండి ఫ్రెండ్స్. దీన్ని వాటర్ పోస్తూ చపాతీ పిండిలా కలపండి. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కలిపేసాను ఫ్రెండ్స్. ఇది 10 మినిట్స్ అయితే పక్కన పెట్టండి. దీన్ని ఒక తడి క్లాత్ అయితే కప్పి ఉంచండి దీంట్లో 10 మినిట్స్. షుగర్ సిరప్ చేసుకుందాం ఫ్రెండ్స్. షుగర్ అయితే 1/2 కప్పు తీసుకున్నాను నేను. మీ టేస్ట్కి తగ్గట్లుగా స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఫుల్ కప్ వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక బాండీలో వాటర్ పోసాను, కొంచెమే ఫ్రెండ్స్ వేసింది నేను వాటర్. షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి అందులో. నేను యాలకుల పౌడర్ అయితే వేయలేదు ఫ్రెండ్స్. మేము తినం ఫ్రెండ్స్ అది ఎక్కువగా, అందుకనే దాన్ని నేను వేయలేదు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది సిరప్ అయితే వేసాను, షుగర్ సిరప్ అయితే ఇప్పుడు అది కలుపుతూనే ఉండాలండి మీరు. మళ్ళీ గడ్డ కట్టిద్ది ఇది. చిన్నవి ఉండల్లాగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం తీసుకోండి. చపాతీ పీట మీద దీన్ని మామూలుగా చపాతీలాగా వేసేసేయండి ఫ్రెండ్స్. ఇది కొంచెం తీసుకోండి. పలచగా చేయాలి ఫ్రెండ్స్ దీన్ని, ఎందుకంటే ఇది తొందరగా మళ్ళీ ఫ్రై అవ్వదు, మెత్తగా ఉంటుంది. అందుకని మీరు పలచగా చేయండి దీన్ని. చపాతీని పిండి వేసి దీన్ని క్రష్ చేయండి. రెక్టాంగిల్ షేప్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని పల్చగా వత్తండి చపాతీని. సైడ్స్ కూడా కట్ చేద్దాం, అది చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. సైడ్స్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సైడ్లు తీసేసేయండి. గ్యాప్ ఇచ్చి కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని. వన్ బై వన్ ఇది ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా చూడండి ఫ్రెండ్స్. ఇది సైడ్లు పట్టుకొని, ఇవి రకరకాల షేప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది లీఫ్ కూడా చేయొచ్చు దీంతో మనం. నేనైతే ఈ షేప్ చేస్తున్నానండి, పనసతొనల్లాగా. ఇది ఎక్కువగా ఉండడం వల్ల సైడ్స్ తొందరగా ఫ్రై అవ్వదండి అది, అందుకని సైడ్లు కూడా కట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని. అంత థిక్నెస్ లేకుండా సైడ్లు కట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇంకో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి అది కూడా. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఒక ప్యాన్ తీసుకొని ఫ్రెండ్స్ దాంట్లో ఆయిల్ వేయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ దీన్ని వేసేద్దాం మనం. హీట్ ఎక్కుతుందండి ఆయిల్. నెక్స్ట్ వేసేస్తాను చూడండి. కానీ దీన్ని మీరు ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టండి. హైలో పెడితే మాడిపోతాయి, కానీ మళ్ళీనేమో దానివల్ల యూజ్ ఉండదు ఫ్రెండ్స్. అందుకని మెత్తగా ఉంటాయి. క్రిస్పీగా కావాలంటే కొంచెం మీరు సిమ్లో పెట్టండి. దీన్ని ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఇవి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇవి ఫ్రై అవుతున్నాయి. హైలో పెట్టడం వల్ల మాడిపోతాయి. ఫోర్ వేసేసాను ఫ్రెండ్స్ నేను. ఒకసారి చూడండి. మీ ఇష్టం, సైజెస్ మీ ఇష్టం అండి. నేనైతే చిన్న సైజెస్ చేశాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం వల్ల నాకు మరింత ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది కలర్ చేంజ్ అవుతుంది. ఒకసారి చూడండి. దీన్ని మనం నెక్స్ట్ షుగర్ సిరప్లో ఉంచుతాం ఫ్రెండ్స్. దీన్ని ఒక 5 minutes ఉంచుతాము. మనం తయారు చేసిన వీటిని సిరప్ రెడీ అయిపోయిందండి. వేసేసాను నేను. డిప్ చేయండి దాంట్లో ఫ్రెండ్స్. మీరు ఒక 5 minutes ఉంచండి. నెక్స్ట్ తీసేద్దాము. టర్న్ తిప్పండి. అన్నిటికీ పట్టేలాగా ఒకసారి టర్న్ తిప్పండి ఫ్రెండ్స్. వీటిని అన్నిటికీ వచ్చేలాగా, సిరప్ అన్నిటికీ పట్టేలాగా. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి. ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, పనసతొనలు. మీరు చాలా ఈజీగా 10 minutesలో చేసేసుకోవచ్చు దీన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.